పేషెంట్ నా చెల్లి. అయితే ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అనే తెలిసినప్పటి నుండి వాళ్ళ భర్త అయిన ప్రతాప్ అనే అబ్బాయి ఇక్కడనే వర్క్ చేసుకుంటాడు. ఆ డాక్టర్ మా కింద కంపౌండర్గా వర్క్ చేస్తున్నప్పుడు నేనే చేస్తా, మీ భార్యకు నేనే డెలివరీ చేస్తా అని అధిక నమ్మకంతో ఆమెకు థైరాయిడ్ 6.6 ఉన్న, ఎనిమికాస్ 8.8 ఉన్న నార్మల్ డెలివరీ చేయడానికి ఆమె ప్రయత్నం చేయడం వల్ల లాస్ట్ చివర్లో ఎపిసాటమీ చేయడం వల్ల, ఎపిసాటమీ చేసి కుట్లు వేయకపోవడం వల్ల మళ్ళీ ఆమె ఓవర్ బ్లీడింగ్ వల్ల ఆమె మార్గ మధ్యంలో హయ్యర్ హాస్పిటల్కు రిఫర్ చేస్తుండగానే హయ్యర్ హాస్పిటల్లో చేరక ముందే మా చెల్లైన ఎస్తేరా మరణం చెందింది. ఆ చెందిన విషయం కూడా తనతో వచ్చిన సిస్టర్ కూడా తన తల్లి అయిన ఎస్తేరా తల్లికి కూడా ఇన్ఫామ్ చేయకుండా ఎందుకు ఇలా కట్లు కట్టారు అని అంటే, లేదమ్మా ఇట్లా కడితే బ్లీడింగ్ ఆగిపోతుంది అని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రిటర్న్లో ఆమెను చేయడం వల్ల ఆమె కూడా నమ్మబలికి ఆమె ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతాప్ అనే అబ్బాయి మాకు ఆమె మేడంతో కుమ్మక్కై ఈమెకు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు తీసుకున్నారో మాకు తెలియదు. ఆమె లీగల్గా మేము ఆ రోజైతే 1,00,000 రూపాయలు ఆమెకు ఆ అబ్బాయికి ముట్ట చెప్పినట్టు మాకు నమ్మకంగా మాకు ఎవిడెన్స్తోని ఇన్ఫామ్తోనే మేము మాట్లాడగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి చర్యలు ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణమైన మా చెల్లిని బండిగొన్న ఈ డాక్టర్ వల్ల పైన అధికమైన చర్యలు తీసుకోవాలని ఈ హాస్పిటల్లో ఆమెకున్న అథారిటీని కూడా రద్దు చేయాలని నేను మా చెల్లె మేము తన తల్లి వేదనతోని నేను నా తోటి పెరిగిన చెల్లితోని నేను పోగొట్టుకొని నేను ఆవేదన చెంది ఈ మాట చెప్తున్నా. మా యొక్క గోస మా వేదన విని మాకు న్యాయం చేయగలరని మేము విన్నవించుకొని, మాకు ఇంకా మీడియా కూడా మేము ఇంకా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము మా ఆవేదనలో మాట్లాడలేకపోతున్నాం కాబట్టి మా ఆవేదన విన్నవించుకొని మాకు న్యాయం చేస్తారని. డాక్టర్ కృష్ణవేణి మేడం దగ్గర స్టార్టింగ్ డెలివరీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఈవెన్ ఆమె డెత్ అయ్యేంత వరకు ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తామని నమ్మవాళ్ళకి దీంట్లోనే అటెండర్ చేస్తున్నా అని మేము అన్నిటి చూసుకుంటామని చెప్పి చూపించుకోవడం జరిగింది. దానివల్ల మేము 2-3 సార్లు వస్తాము చెప్పడం జరిగింది, ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తాం మేము అని చెప్పి. మేడం వాళ్ళ నెగ్లెక్ట్స్ ఏంటంటే పొద్దున 11 వచ్చిన అమ్మాయికి సాయంత్రం 6:30 వరకు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి నమ్మవాళ్ళకి బాబు చనిపోయాడని చెప్పి ఏంటమ్మా పోస్ట్మార్టం హెమరేజ్ చేసి బాబును అవుట్ చేసిన తర్వాత స్విచ్చెస్ వేయకుండా అలానే పెట్టి క్లాత్ను కట్టేసి ఎమర్జెన్సీ అని చెప్పి హైదరాబాద్ పంపించడం జరిగింది. మార్గ మధ్యంలో చనిపోయినారు. అక్కడ పోయిన తర్వాత ఏం హాస్పిటల్ పాప రష్ హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్గా మాకు డెత్ సమ్మరీ చెప్పారు. చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇండికేషన్ ద్వారా మాకు తెలియదు. అక్కడ అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ ఇవ్వడంతో వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు మాకు 10 లక్షలు డిమాండ్ చేస్తే 3.5 లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పుకొని 1,00,000 రూపాయలు ఇచ్చినారు. ఇంకా 2.5 లక్షలు ఇవ్వమంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకున్నవారో వాళ్ళు వాళ్ళని నాకు చెప్పడం జరిగింది. అప్పుడేమో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినా మిగతా డబ్బులు ఇవ్వమంటే మాట మార్చినా అని చెప్తే నేను వాళ్ళతో చెప్పినాను, అసలు మీకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంది, ఇలాంటి బాధ్యతలు చాలామంది ఇంకా ముఖం ముందు రావచ్చు. అలాంటి హాస్పిటల్ను వాళ్ళపైన చర్యలు తీసుకొని హాస్పిటల్ మూసివేయాలని చెప్పి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. సాయి కృష్ణ హాస్పిటల్కి రావడం జరిగిందండి 17వ రోజున. మీరు మాకు తనని రష్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత తను అక్కడ మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది. దాని తర్వాత వన్ ఆఫ్ ది అటెండర్ మా నాన్నగారే వచ్చి కేషీట్ కాదండి అడగడం, మెడికల్ సమ్మరీ అడిగారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు, రెఫరల్ లెటర్ ఇచ్చి పంపించారు. దానిపైన మీరు చూసుకుంటే క్లియర్గా ఒక పేషెంట్ నేమ్, డేట్, ఏజ్ అలాంటిది కూడా ఏం రాయలేదండి. రెఫరల్ లెటర్ అని రాసేసి పోస్ట్మార్టం హెమరేజ్ విత్ 90/60 బీపీ వేసేసి పంపిస్తున్నామని చెప్పి రెఫరల్ లెటర్ ఇచ్చారండి. రెఫరల్ లెటర్ జనరల్గా మనం రష్ హాస్పిటల్కి ఇస్తాం. మేము అడిగింది వాళ్ళని మెడికల్ సమ్మరీ, మరి సెకండ్ ఒపీనియన్ మేము కూడా అడగాలి కదండి. మా అంత మంచిగా ఉన్న అమ్మాయి సడన్గా ఎక్స్పైరీ అయిందంటే మేము కూడా సెకండ్ ఒపీనియన్ కోసం అనేసి మెడికల్ సమ్మరీ అడగడం జరిగింది. సో వాళ్ళు ఒక 1 అవర్ అట్లా కిందకి పైనకి తిరిగి ఫైనల్గా వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇచ్చింది ఒక కేషీట్ ఇచ్చారండి. ఆ కేషీట్ పైన మీరు చూసుంటే అడ్మిషన్, హిస్టరీలో కూడా సర్కులాజ్ అయిందండి. పేషెంట్కి సర్కులాజ్ అయిన విషయం కూడా ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. నెక్స్ట్ ప్రోగ్రెస్ షీట్లో కూడా మీరు చూసుకుంటే ఎపిసియోటమీ జరిగింది, కానీ అది కూడా మెన్షన్ చేయడం జరగలేదండి. దాంట్లో అబ్స్ట్రక్టెడ్ లేబర్ కూడా ఉంది. మరి దాంట్లో అబ్స్ట్రక్టెడ్ లేబర్ అయినప్పుడు వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ అని ప్రాపర్ కౌన్సిలింగ్ నోట్స్ అని ఒకటి తీసుకొని దానిపైన సంతకం చేయించుకొని మీరు ప్రాపర్గా చర్యలు తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ టెరిషియరీ కేర్కి వీళ్ళు పంపించినా కూడా వీళ్ళు ప్రాపర్ డాక్టర్ని ఇచ్చి పంపించి ఉండొచ్చు అండి. పీపీహెచ్ అనేది ఎమర్జెన్సీ కేస్ అండి, వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మీరు ఫస్ట్ థింగ్ పేషెంట్ అనే మైల్డ్ ఎనమిక్ ఉన్నప్పుడు మీరు బ్లడ్ ప్రొడక్ట్స్ అరేంజ్ చేసుకొని ఉండొచ్చు. ఒకవేళ బ్లడ్ ప్రొడక్ట్స్ అరేంజ్మెంట్ లేదు, ఇక్కడ మీకు
సరైన ఫెసిలిటీస్ లేవంటే మీరు ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి హైయర్ సెంటర్కి మీరు ముందుగానే రెఫర్ చేసి ఉంటే మేము ఆల్వేస్ ప్రిఫరబుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు చూసుకున్న మా అమ్మగారైనా కూడా షీ వర్క్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. వీ జనరలీ ఎంకరేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్. అక్కడ అవ్వట్లేదంటే వీ జనరలీ గో ఫర్ హయ్యర్ టెరిషరీ కేర్ హాస్పిటల్స్ అండి. సో మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది, ఎస్సీరాని మీరు ఇక్కడ రండి డెలివరీ ఇక్కడ చేయించుకోండి అంటే తను ఏం చెప్పారంటే నా హస్బెండ్ కాంపౌండర్ ఇక్కడ హాస్పిటల్లో మేడం గారు నాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు, మేము ఇక్కడే డెలివరీ చేయించుకుంటామని కూడా చెప్పారండి. కానీ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే అంబులెన్స్ తను ఎక్కుతున్నప్పుడు షీ లిటరలీ క్రైడ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ అండి. నేను ఆల్రెడీ చెప్పానండి, నేను ఆపరేషన్కి చేసుకుంటాను, నా డెలివరీకి సిద్ధంగా లేదన్నా కూడా ఇలా చేయడం జరిగిందని. షీ వాజ్ క్రైడ్ విత్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ఆల్ అండి. షీ వెంట్ త్రూ లాట్. దీనికి కావాల్సిన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, పేషెంట్ ఫ్యామిలీకి ఖచ్చితంగా న్యాయం జరగాలండి. అండ్ సెకండ్ థింగ్ మాకు తెలిసింది ఏంటంటే మేడం గారు పేషెంట్ హస్బెండ్ గారికి జరిగిన మధ్యలో ఏదైతే మనీ కమ్యూనికేషన్ అయితే ఉంది, మనీ ఇవ్వడము ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉన్నాయో అది మాత్రం 100% కరెక్ట్ కాదండి. ఒకవేళ తను తప్పు చేసి ఉండకపోయి ఉంటే తను అమౌంట్ ఇచ్చేవారే కాదండి. ఓకే, దట్ ఈస్ వెరీ క్లియర్. ఖచ్చితంగా మాకు మాత్రం న్యాయం కావాలి. వాళ్ళ పేరెంట్స్ని చూడండి, ఓల్డ్ ఏజ్ ఈయనైతే అసలు 2-3 డేస్ ఇప్పుడు పేషెంట్ చనిపోయి ఆల్మోస్ట్ 10 డేస్ కంటే ఎక్కువ అవుతుంది. బెడ్ పైన లేవలేకపోతున్నారు, తనకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మన్మల్ని ఎత్తుకొని ఆడుకునే సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి బాధను పడుతున్నారు బికాజ్ ఆఫ్ ది నెగ్లిజియన్సీ ఆఫ్ డాక్టర్ అండి. ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ అవ్వాల్సిందండి. వాట్ ఎవర్ ది ఈ హాస్పిటల్ డాక్టర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏదైతే మనకి లాస్ జరిగిందో అది ఖచ్చితంగా హయ్యర్ ఆఫీషియల్స్ వరకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మేము కూడా మా సైడ్ నుండి కంప్లైంట్ అయితే చేయడం జరుగుతుందండి. వీ విల్ ఆల్సో గో లీగల్లీ. మేము ఎంతవరకు దూరం కావాల్సిందో అంతవరకు దూరం వెళ్తాము. మేము ఖచ్చితంగా ఈ పేషెంట్ గురించి అంటే మా పిన్ని గురించి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. ఈ డాక్టర్ మిస్టేక్ చేసి ఉంటే ఖచ్చితంగా కావాల్సిన చర్యలు తీసుకోవాలి. బికాజ్ రేపు వేరే పేషెంట్కి ఇట్లా జరగకుండా ఉండడానికి ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ మాత్రం వస్తే హాస్పిటల్ మూసివేయడం జరగాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ అ మెడికల్ నెగ్లిజెన్సీ. ప్రాపర్ యాక్షన్ షుడ్ బి టేకన్ అండి. పోయిన శుక్రవారం కుట్లిప్పారు. కుట్లిప్పినాక అడిగారు, అడిగితే నార్మల్ అయితే చేయకూడదు, ఆపరేషన్ చేయరు, ఆమెకు నొప్పి తీసుకోవడానికి ఆమెకు ఓపికండదు అని చెప్పి సరే తీయను. మళ్ళీ శుక్రవారం నాడు వచ్చిన పొద్దుగాల కొంచెం కనబడితే పోతున్నాను పోయిరారు. మరి ఏమంటే చెప్పారు బిడ్డ 10 వరకు రమ్మన్నారు అవ్వ అనగానే అంతా తీసుకొని రాగానే నొప్పుల సూదులు ఇచ్చారు. నొప్పుల సూదులు ఇచ్చినాక మళ్ళీ గోళీలు పెట్టారు. 11 అయింది కోసమే వచ్చారు. 11 బట్టి 2 దాకా అటు ఇటు దింపారు. అయ్యో గిట్ట దింపుతున్నారు నా బిడ్డ నాన్న 2 అయిపోయింది. 3కి డెలివరీ సమయంకు తోలుకపోయారు. అళ్ళకు తోలుకపోతే అలా ఆడబిడ్డగా అయింది. పోతే ఈమె నొప్పులు తీసుకోవడానికి ఆమెకు ఆయాసం కాదు, ఆమెకు ఆపరేషన్ చేయరు అని ఈమె చెప్పిందట. అలా ఆడబిడ్డ చెప్తే నీకు తెలుసా మాకు తెలుసమ్మా ఆమె నార్మల్ అవుతుంది, మీకేమరికైనా అంత ఆమెను దొబ్బెత్తి బయటకు వచ్చింది. నేను వదామంటే నన్ను రానియలేదు. ఇక 3 సార్లు మొదలు పెడితే 6 అయింది. నొప్పులది ఇక జరైతే నేను డోర్ కాడికి పోయి ఇక మొత్తుకుంటున్నా, నా బిడ్డను చంపుతుర్రు, ఆపరేషన్ చేయమంటే కూడా చేస్తలేరు అని మొత్తుకున్నా. ఇక నడుమంతరానికి వచ్చినాక ఎట్లా చేస్తారమ్మా, అంబులెన్స్ పెట్టి అంత దెబ్బ ఎత్తుకొని వస్తుర్రు, ఏమో గిట ఎత్తుకొత్తుర్రు నా బిడ్డను అని కూడా అన్నానయ్యా. అంటే ఇక సప్పుడు చక్కన అంతా ఎక్కిర్రు, నన్ను ఎక్కిచ్చిర్రు, చెప్తలేరు. ఇక మొత్తుకుంటూ గోద కన్నా ఎక్కువ మొత్తుకుంటుంది నా బిడ్డను ఆపరేషన్ చేయమంటే ఇది చంపింది నా బిడ్డను అని అందులో మొత్తుకుంటా పోతుంది. ఇక కొట్టుకున్నదంటే డాక్టర్ అమ్మ ఏమన్నదా? ఆమె ఏమన్నా ఇక సప్పుడు చక్క ఉన్నది, అలానే ఉన్నది, ఆమె ఉన్నది ఇంక ఉన్నాం వాళ్ళు ఎక్కిర్రు. నా బిడ్డ నువ్వు చంపితిరి ఆపరేషన్, నా బిడ్డ కూడా అన్నది నన్ను ఆపరేషన్ చేయమంటే చేయలేదు, నన్ను నట్టిగా చంపిర్రు అని కూడా ఆంబులెన్స్లో అన్నది. నా బిడ్డ నట్టిగా చంపిరని నేను మొత్తుకుంటున్నా. అక్కడికి పోయేదాకా మొత్తుకున్నది, నడమంతరని పోయే వరకు చప్పులు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.